ఆ రహదారి 3 మండలాలను 8 గ్రామాలను కలిపే ప్రధాన రోడ్డు. అటువంటి రోడ్డు గత 7 ఏళ్లుగా అధ్వానంగా ఉన్నా పట్టించుకునే వారే లేరు. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాకాలం వస్తే ఈ వెతలు రెట్టింపు అవుతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం రాజుపాలెం నుండి జగ్గంపేట మండలం రామవరం రోడ్డుకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు. అలా నిధులు మంజూరు చేసి కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. పనులు మొదలు పెట్టాక అడ్వాన్స్ బిల్లును చెల్లించకపోవడంతో ఆ రోడ్డును ఆ కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశారు. దాంతో పెద్ద పెద్ద గుంతలు పడి వర్షాలకు నీరు నిలిచిపోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డును వెంటనే నిర్మించాలని సామాజిక ఉద్యమకారులు, ప్రజలు కోరుతున్నారు. ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ గత వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో ఈ రహదారి నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని, అప్పటి నుంచి కూడా నేటి వరకు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. అడుగుకో గొయ్యి, గజానికో గుంత అన్నట్లుగా తయారైందని వాపోయారు. ఆ రహదారిలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తూ గాయాలు పాలైన బాధితులు అనేక మంది ఉన్నారన్నారు. ఇప్పటికైనా ఆ రహదారికి మోక్షం కల్పించాలని సూర్యచంద్ర కోరారు. నియోజకవర్గంలో ప్రధాన రహదారి అయినటువంటి రాజుపాలెం నుంచి రామవరం వరకు సుమారు కిలోమీటర్ల రహదారి అడుగుకు గొయ్యి, గజానికో గుంతలా తయారైంది. ఈ రహదారి 2022 సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మంజూరై అక్కడ శంకుస్థాపన చేసిన పరిస్థితి. మరి నాటి నుండి నేటి వరకు పనులు నత్తనడకన జరుగుతున్న పరిస్థితి. మరి ఒక సంవత్సరం నుంచి అయితే పనులు కూడా చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి 2 సంవత్సరాలు పని చేస్తే 20% లోపు పనిచేయడం జరిగింది. ఏ రోడ్డు అయినా మొదలు పెడితే ఒక 5-6 నెలలకు పూర్తి అయిపోద్ది, లేదా అవి పెద్ద పెద్ద కలవట్లు అవి ఉన్నాయి కాబట్టి సంవత్సరం పడుతుంది. కానీ ఇది 4 సంవత్సరాలైనా రోడ్డు ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా రోడ్డు వెంటనే ఈ రహదారి అద్భుతంగా తయారవుద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. అయినా నేటి వరకు ఎక్కడ ఒక్క తట్ట మట్టి వేసిన సందర్భం లేదు రామవరం రాజుపాలెం రహదారి. ఏంటి కారణం అని చెప్పంటే ఈ రహదారితో పాటు 7-8 రోడ్లు కలిపి శాంక్షన్ అయింది. అన్ని కలిపి ఒకే గుత్తేదారుడు కాంట్రాక్టర్ పాడుకున్నాడు, అతనికి బిల్స్ అవ్వట్లేదని చెప్పేసి, పని చేయట్లేదని చెప్పేసి మరి అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇది చాలా తప్పించుకునే ధోరణి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏ రహదారన్నా పూర్తి అవుద్ది. మరి సంవత్సరం నుంచి ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వం మనకి న్యాయం చేస్తారు, ఖచ్చితంగా రహదారి నిర్మాణం అవుద్దని చెప్పి ఎదురు చూస్తున్నా సరే ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మరి ఈ రహదారి 4 నియోజకవర్గాలకి, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఇలాగా పెద్దాపురం 4 నియోజకవర్గాలకు సంబంధించిన రహదారి. ప్రతిరోజు గంటకి 500-600 మంది వాహనాలు వెళ్లే పరిస్థితి. అంత రద్దీగా ఉండే రహదారిలో విపరీతమైన గోతులు అన్ని పడిపోయి వాహనాలు తిరబడిపోయిన పరిస్థితులు కూడా చూసాం. మరి రోడ్లు యాక్సిడెంట్లు అయ్యి ఆ రహదారిలో చనిపోయిన పరిస్థితులు కూడా చూసాం. అలాగే బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు మాట్లాడుతూ అనేక గ్రామాల ప్రజలకు ఉపయోగపడే రామవరం రాజుపాలెం రోడ్డు గత కొన్నేళ్లుగా నిర్మాణం చేయడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేస్తే రాష్ట్రంలోని పనులన్నీ ఒకే కాంట్రాక్టర్ కు అప్పగించడంతో సగం పనులు చేసి అలా వదిలేశారన్నారు. ఈ రోడ్డును వెంటనే నిర్మించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ వద్దకు ప్రజల సమస్యను తీసుకువెళ్తానని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రామవరం టు రాజుపాలెం వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే దానికి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గారు దాన్ని శంకుస్థాపన చేయడం, అలాగే దాన్ని ఇంతవరకు కూడా మరి ఆ రోడ్డుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం కూడా అప్పుడు ఏదైతే చేసి అలా వదిలేశారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ మధ్య కురిసినట్టు వర్షాలకి ఆ రోడ్లో చేపలు వేసుకుని పెంచుకునే అంత పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోడ్డున ఎంతో మంది జగ్గంపేట రావడానికి, అలాగా దివులు వెళ్ళడానికి కానీ, ఇటు కిర్లంపూడి స్టేషన్కి వెళ్ళడానికి కానీ, ఇలాగా అనేక మందికి బాటసారిగా ఉన్నటువంటి ఆ రోడ్డు ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్డును ఒక మనిషి వెళ్ళాలి అంటే మోకాళ్ళ లోతు నీటిలో అంటే వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఏమాత్రం కూడా దీనిపై స్పందించట్లేదు. ఎందుకంటే ఆ రోడ్డు వేసినటువంటి కాంట్రాక్టర్ ఎవరో పెద్దయినా, ఆయన రాష్ట్రంలో 2-3 ఉంటారు. అలాంటి ఆయనకి దాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన అప్పట్లో ఆయన వదిలేయడం జరిగింది. ఇప్పుడు మరలా రీటెండర్ చేయడానికి ఎవరో
ముందుకు రావట్లేదని అధికారులు చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎందుకు ఆయన కాకపోతే మరో రీటెండర్ వేసి ఎక్కువ అమౌంట్ పెట్టి రోడ్డు వేయాలి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడ కనబడుతోంది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేసాం అంటున్నారు. చిన్న చిన్న పల్లెటూరుల్లో చిన్న చిన్న రోడ్లు వేయడం అభివృద్ధి కాదని, అలాగే ఇటువంటి మెయిన్ రోడ్లని ఎప్పుడైతే మరి వేశారో అప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.